హరే కృష్ణ. ఇదివరకు రోజుల్లో ఒక కట్టెల వ్యాపారం చేసే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అతనికి 3 కొడుకులు ఉండేవాడు. అతను బాగా డబ్బులు సంపాదిస్తాడు. బాగా డబ్బులు సంపాదించి మంచి ఇళ్ళు వాకిలి అన్నీ కట్టి 3 కొడుకులకి పెళ్ళిళ్ళు చేసి మనవళ్ళు మనవరాళ్ళు సంతానంతో అన్ని భోగ భాగ్యాలతో వర్ధిల్లుతూ ఉంటాడు. ఒకానొక రోజు ఆ ముసలివాడు చనిపోయే పరిస్థితి వస్తుందన్నమాట. చనిపోయే పరిస్థితి వచ్చి మంచంలో ఉండి కొన ఊపిరితో ఉన్నప్పుడు పెద్ద కొడుకుని పిలుస్తాడు. పెద్ద కొడుకు ఎక్కడున్నాడు అని పెద్ద కొడుకు పిలవగానే పెద్ద కొడుకు వస్తాడు. నాన్న నేను ఇక్కడే ఉన్నాను నాన్న అంటాడు. రెండో కొడుకు ఎక్కడున్నాడు అని చెప్పి రెండో కొడుకుని పిలుస్తాడు. రెండో కొడుకు కూడా నాన్న నేను ఈ పక్కనే మన పెరట్లో పనులు చూసుకుంటానని రెండో కొడుకు వస్తాడు. తర్వాత ఈయన ఆరోగ్యం ఇంకా క్షీణిస్తూ ఉంటుంది. మూడో కొడుకును కూడా అడుగుతాడు ఎక్కడున్నాడు అని చెప్పి. అడగంగానే మూడో కొడుకు కూడా వస్తారు. రాగానే ఈ ముసలాయన చనిపోతూ కూడా ఆయన కట్టెల వ్యాపారం గురించి ఆలోచిస్తూ ఒరే 3 కొడుకులు ఇక్కడే ఉన్నారు, ఇంకా షాపులో ఎవరున్నారా, షాపుని ఎవరు చూసుకుంటారా అని ఆలోచిస్తూ దిగులు పడి చనిపోతాడు. కట్టెల షాప్ గురించి ఆలోచిస్తూ దిగులు పెట్టుకుని చనిపోతాడు. మనము చనిపోయేటప్పుడు ఎలాంటి ఆలోచన చేసి చనిపోతామో దానికి సంబంధించిన జన్మ ఎత్తుతాం. మనం ఈ సంపదలు ఇవన్నీ చేసుకొని పిల్లల్ని ఇవన్నీ కనేది మన చివరి దశలో భగవన్నామం చేయడం కోసం, భగవంతుణ్ణి గుర్తు తెచ్చుకోవడం కోసం ఇవన్నీ మనం సమకూర్చుకుంటాం. ఇంత సమకూర్చుకొని చనిపోయే ముందు కూడా భగవంతుడిని స్మరించలేకుండా చనిపోతే ఆ జన్మ వ్యర్థం. ఈ కథలో సారాంశం ఏంటంటే వాడు ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత డబ్బున్నవాడైనా కూడా వాడి ఆలోచన అంతా వ్యాపారం పట్లే ఉంది. కాబట్టి ఇంత సంపాదించినా కూడా భగవంతుడికి చేరుక అవ్వాలి అని చెప్పి భగవంతుడి నామం భజన కీర్తనం అవి చెయ్యాలి అనే ఆలోచనే వాడికి రాలా. అలాంటి జన్మ దుర్లభమైనది. అలాంటి జన్మ బతికినా వేస్టే. హరే కృష్ణ.